విమానం అంటేనే అద్భుతాల నిలయం. అది గాలిలో లేచిన దగ్గర నుండి నేలపై దిగే వరకు ప్రతి క్షణం ఉత్కంఠభరితమే. విమానం అయితే ఎక్కేస్తాం, కానీ అంత ఎత్తు నుంచి దిగుతూ అది కాని అటెన్షన్ స్పీడ్ ఎక్కువై దిగే సమయంలో పొరపాటున ఆ విమానం టైర్లో పేలిపోతే ప్రయాణికుల స్థితి ఏమిటి? విమాన టైర్లో పేలిపోవడం అసలు ఎక్కడైనా జరిగిందా? జరిగితే ఆ సీన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ భయానక అంశాలు. ఒక్కసారిని వాటిని ధైర్యం చేసుకొని ఇప్పుడు చూద్దాం పదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే విమానాలకు వాడే ప్రతి టైరు అత్యంత నాణ్యమైన రబ్బర్తో తయారై ఉంటుంది. సాధారణంగా విమానాలు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. అంత ఒత్తిడిని తట్టుకొని విమానాన్ని రన్వే మీద బ్యాలెన్స్గా నిలిపేది టైర్లే. ఆ వేగంలోనూ అవి ఏమాత్రం దెబ్బతినవు. ఒక విమానం ల్యాండ్ అయినప్పుడు ఆ రాపిడికి రన్వే పైన 700 గ్రాముల రబ్బర్ అంటుకుపోతుంది. అక్కడ నల్లటి చారలు పడేది అందుకే. విమానం 200 సార్లు ల్యాండ్ అయిన ప్రతిసారి టైర్లు మారుస్తుంటారు. కారు టైరు ఎంత సులభంగా మార్చవచ్చో విమానం టైర్ను అంతే సులభంగా మార్చవచ్చు. విమానం గాలి నుండి రన్వే పైకి వచ్చినప్పుడు వాటి టైర్లో వేగంగా నేలపై పడటం మీరు తప్పక చూసి ఉంటారు. నేలపై పడిన తర్వాత విమానం వేగాన్ని, అంత పెద్ద విమానం ఒత్తిడిని తట్టుకొని సులువుగా ముందుకు సాగుతాయి. కానీ ఈ విమానం టైర్లో ఎప్పటికీ పేలనే పేలవు. విమానం టైర్లు 1000 పౌండ్ల బరువు, అధిక వేగాన్ని తట్టుకోగలవు. అవి ప్రత్యేకంగా తయారు చేయడమే ఇందుకు కారణం. ఈ టైర్లను దృఢంగా తయారు చేయబడుతుంది. అందులో నైట్రోజన్ వాయువు నింపబడుతుంది. దీని కారణంగా ల్యాండింగ్ సమయంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా వీటికి ఏమీ కావు. ఈ టైర్లు సింథటిక్ రబ్బర్ సమ్మేళనాల కలయికతో తయారు చేయబడతాయి. ఇందులో అల్యూమినియం, స్టీల్, నైలాన్ను కలుపుతారు. ఇవి టైర్లను బలోపేతమయ్యేందుకు ఉపయోగపడతాయి. విమానం ల్యాండింగ్ సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా ఇవి పగిలిపోవు. ఎలాంటి సమస్య రాదు. విమానం టైర్లు ట్రక్ టైర్ల కంటే 2 పెంచి ఉంటాయి. కార్ టైర్ల కంటే 6 రెట్లు ఎక్కువ గాలి ఉంటుంది. ఈ విమానం టైర్లను తయారు చేస్తున్నప్పుడు వాటి పరిమాణం, విమానం ఆధారంగా దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తారు. ఇంత భద్రత ఉంటుంది కాబట్టే అదేదో స్కూటర్ టైర్లలా అవి నేల మీద డామని పేలిపోవు.